హలో అందరికీ నమస్కారం. నేను మీ కాజర్ పావని. సో నేనైతే ప్రజెంట్ హైదరాబాద్కి వచ్చాను. ఎందుకనంటే మన ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి. తెలంగాణలో అత్యంత పెద్ద వినాయకుడు సో మన ఖైరతాబాద్లో నిర్మించారు. సో చూడండి చాలామంది ప్రజలు అయితే ఉన్నారు, చూస్తున్నారు కదా. సో ఇది మీకు మెట్రో దిగగానే ఉంటుంది, కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అండి, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ తీర్థం లెక్క జరుగుతుంది ఈ 9 days అయితే. చూడండి మనకి ఊర్లలో తీర్థాలు ఇలా జరుగుతాయో మన వినాయకుడు పండుగ అంటే ఇక్కడ ఇలానే జరుపుకుంటారు. చాలామంది ప్రజల్ని చూస్తున్నారా, చూడండి బొమ్మలు కానీ చిన్న చిన్న పిల్లలకి ఓ డెకరేషన్ ఎలా ఉందో చూడండి. సో నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నా. సో మన ఖైరతాబాద్ వినాయకుడిని అయితే చూడడానికి అయితే. సో చూడండి చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలి వాళ్ళు చాలామంది అయితే వచ్చిండ్రు ఇక్కడికి వినాయకుడిని చూడడానికి. సో అందరూ లేడీస్కి షాపింగ్ అంటే పిచ్చి కదా. ఫస్ట్ దేవుణ్ణి చూడడానికి వచ్చిందా లేక షాపింగ్ చేయడానికి వచ్చిందా అన్నది అసలు అర్థమే కాదు. సో చూడండి, వెళ్ళండి ఎందుకు. సో చూడండి ఇక్కడైతే స్టక్ అయినా చాలామంది జనాలు అయితే ఉన్నారు. సో లైన్సా ఓకే దగ్గరికి వచ్చేసింది ఆల్రెడీ. హాయ్ హలో అండి. సో చాలా ఏంటంటే మనము సో చూస్తున్నారు కదా క్యూ అవుతుంది. సో 2 lines ఉన్నాయండి. ఇన్కి అవుట్కి అయితే మొత్తం ఏం లైన్స్ లేవు. సో ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చాలా మంది ప్రజలు వస్తారు కాబట్టి వాళ్ళందరినీ లైన్గా పంపించాలని అనుకుంటారు కాబట్టి. సో 2 లైన్లు అయితే పెట్టిండ్రు, చూస్తున్నారా. మరి ఫోన్పే ఇంత ఘోరంగా వాడతాను అయితే నేను ఎప్పుడు ఊహించుకోలేదు. ఆవుకు కూడా ఫోన్పే పెట్టిండ్రు చూడండి. అసలు లడ్డు కూడా అమ్ముతున్నారు ఇక్కడ, ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. 50 rupees ఈచ్ వన్. వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. చూడండి చాలామంది అయితే పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సాయంతో అయితే ప్రజలందరూ నిమ్మలంగా దేవుణ్ణి అయితే చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదా మనకైతే అందుబాటులో ఉన్నారు డాక్టర్లు అయినా నర్సెస్ అయినా. సో ఇక్కడ ప్రజెంట్ మన వినాయకుడిని చూడడానికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇంజరీస్ అయితే సో వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి అయితే చూడండి. ఇప్పుడు చూస్తున్నారా పక్కనే శంకరుడు అయితే ఉన్నాడు. మనం అయితే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. సో జనాలు చూస్తున్నారు ఎలా ఉన్నారో. చాలా జనాలు అయితే చాలా సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఉంది. సో ఇక్కడైతే కోలాటాలు కూడా ఆడుతున్నారు. ఇంకా డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అందుబాటులో ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చిన్న ఇంజురీ అయినా పర్లేదు సో వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి. సో కోలాటాలు చూడండి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆడుతున్నారు. సో గ్రీన్ మంచి చూస్తుండ్రా. సో వినాయకుడిని చూడండి, అతి పెద్దైన వినాయకుడు. సో నేనైతే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసిన, దర్శనం అయితే అయిపోయింది. సో చూడండి చూస్తున్నారా వినాయకుడిని చూడండి. పక్కనే శివుడు అవుతున్నాడు. మనమైతే ప్రజెంట్ నేనేం తోయట్లేదండి. సో చూడండి వావ్ ఎంత బాగుందనంటే చాలా బాగుంది. వడిమాల సో మనితర్ అయితే వేసిండ్రు, దండలు అయితే వేసిండ్రు. ఒక్కొక్క దండ చేయాలంటేనే మినిమం ఒక 2-3 hours పడుతుంది. సో అట్లాంటి ఒక 50 దండలు ఉన్నాయి వినాయకుడికి అయితే. చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా. పైన పాము చూడండి. అతి పెద్ద వినాయకుడు అంటే మన తెలంగాణలో ఖైరతాబాద్ వినాయకుడే. చూస్తున్నారా చాలా జనాలు అయితే ఉన్నారు.